హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శృతి పేరల. క్యాప్సికమ్ చికెన్ కర్రీ ఎప్పుడైనా చేసుకున్నారా? చేసుకుంటే ఓకే, లేకుంటే వచ్చేసేయండి చూసేస్తాం. క్లీన్ చేసుకున్న చికెన్ లోకి ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రీన్ చట్నీ, చికెన్ మసాలా వేసుకుందాం. అలాగే కాస్త పెరుగు, కాస్త జీలకర్ర పొడి వేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసుకుని పక్కకు పెట్టుకుందాం. స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకుని కాస్త ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కినాక క్యాప్సికమ్, ఎర్రగడ్డలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకొని కాస్త జీడిపప్పులు కూడా వేసుకుందాం. అన్ని కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందాం. అలాగే కాస్త పసుపు, ఉప్పు వేసుకొని లైట్ గా మిక్స్ చేసుకుందాం. ఇంకా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకునే చికెన్ కూడా వేసుకొని కాస్త మిక్స్ చేసుకొని కాస్త గరం మసాలా వేసుకొని మనం లైట్ గా కొన్ని వాటర్ పోసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకుందాం. మన టేస్టీ చికెన్ క్యాప్సికమ్ కర్రీ రెడీ. ఇలా క్యాప్సికమ్ చికెన్ కర్రీ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి కానీ ముద్దలోకి కానీ ఒకసారి ఇలా చేసుకున్నారంటే మళ్ళీ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.